గిలాన్ బ్యారే సిండ్రోమ్ వార్తల్లో ఉంది. అసలు ఎందుకు వార్తల్లో ఉంది? మహారాష్ట్రలోని పూణేలో ఒక వ్యక్తి ఈ సిండ్రోమ్కి బలై చనిపోయాడంట. చాలా మందికి ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది రేర్ న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. ఆ వ్యక్తి యొక్క తన సొంత ఇమ్యూన్ సిస్టమే తన యొక్క పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తానమాట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ వ్యక్తికి డయేరియా, ఫీవర్ అన్నీ వస్తాయి. అంతేకాదు ఆ వ్యక్తి నంబుగా అవుతాడు, వీక్ అయిపోతాడు. చివరికి ఎక్స్ట్రీమ్ కేసెస్ లో పెరాలసిస్ కూడా వస్తాయి అనమాట. మజిల్స్ పనిచేయకుండా అయిపోతాయి. కింద కాళ్ళ దగ్గర నుంచి స్లోగా అసలు కీళ్ళు కాళ్ళు ఏం పనిచేయకుండా ఈవెన్ ఒక్కోసారి బ్రీతింగ్ దాకా రావచ్చు అనమాట. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్ ఏ జెండర్, మేల్ కి ఫీమేల్ కి ఎవరికైనా రావచ్చు. జనరల్ గా ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు, కానీ ఎక్కువగా 50 years అండ్ అబోవ్ వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. మజిల్ వీక్నెస్ విపరీతంగా కనిపిస్తుంది. ఇనీషియల్ సిమ్టమ్ మజిల్స్ బాగా వీక్ అయిపోతాయి అనమాట. ఒకవేళ కనుక మనం పట్టించుకోకపోతే పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్కి పూర్తి స్థాయిలో క్యూర్ ఇలాంటి ఏమీ లేవు. అండ్ మనుషులకి మధ్య ఇది సోకుద్ది అనేది లేదు. కాకపోతే ఒక అనుమానం ఏంటంటే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనమాట. జనరల్గా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వచ్చుండే అవకాశం ఉంటుంది. దానివల్లే అబ్నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమే మన నర్వ్స్ని అటాక్ చేసి ఈ గిలాన్ బ్యారే సిండ్రోమ్కి దారితీయొచ్చంట. మహారాష్ట్రలో హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఈ విషయంలో చాలా కాషియస్గా ఉన్నారనమాట.